వచ్చినాయి నీకు? ఎలా తెలుసు మీకు ఇన్ని కథలు? లేదు లేదు, నేనేం చెప్పను. ఈ కథలన్నీ నా వద్దకు ఎలా వచ్చాయో చెప్పను. నేను మీకు చెప్పేస్తే మీరందరికీ చెప్పేయరు, ఇంకా నేనే వినిపించాలి. సరే, ఓ మంచి కథ వినిపించు. నేను కూడా అదే అనుకుంటున్నాను. సరే వినండి. ఒక భయంకర రాక్షసుడు అడవి వైపు వెళ్తున్నాడట. మరొక భయంకర రాక్షసుడు అడవి నుంచి వస్తున్నాడట. అబ్బా, అప్పుడేమైంది? వారిద్దరూ ఎదురెదురు అవగానే మొదట రాక్షసుడేమో రెండో రాక్షసుడితో అన్నాడు, నేను నిన్ను మింగేస్తాను. రెండో వాడన్నట్ట, ఓరి మూర్ఖుడా, ఒక రాక్షసుడే రాక్షసుణ్ణి తినగలిగితే నేను ఈ పాటికల్లా నిన్ను తినేసి ఉండను. పద, రాక్షసులు కాని వారిని వెళ్ళి తిందాం పద. అంతే. ఆనాటి నుంచి రాక్షసులు కాని వారి సంఖ్య తక్కువ కాసాగింది. రాక్షసుల సంఖ్య మాత్రం పెరిగిపోయింది. సంజయసేన మహారాజు విచ్చేస్తున్నారహో. ప్రణామం గురుదేవా. ఆసీనుడు కండి. ప్రణామమునులారా. ఆనాడు మీరు నన్ను దస్యుల గురించి హెచ్చరించారు. కానీ ఆ తొందరలో మీ పరిచయ భాగ్యాన్ని నేను పొందలేకపోయిన మాట నిజం. మా అదృష్టం కొద్దీ మీరే స్వయంగా ఇలా విచ్చేశారు. మీరెవరో నేడైనా తెలుసుకోవచ్చునా? నారాయణ నారాయణ. నేను నారాయణ భక్త నారదుని. ఇతడు నా బాల్యమిత్రుడు, సహాధ్యాయి, ప్రాణమిత్రుడైన పర్వతముని. ఓ రాజా, నిజం చెప్పాలంటే మా వంటి మునులు ఇలా రాజభవనాల్లోకి రాకూడదు సుమా. ప్రయోజనమూ లేదు. ఎటొచ్చి మేమిటివైపుగా వెళుతూ ఉన్నప్పుడు మాకు తెలిసింది ఇది తమరి భవనమేనని. అప్పుడు అనిపించింది తమ దర్శనం చేసుకు వెళ్ళవచ్చని. తమరిరువురికి మా రాజసభకు సుస్వాగతం. రాజా, ఆ దస్యులకు మీరేం శిక్ష విధించారు? వారు మా పొరుగు రాజ్యం నుంచి వచ్చిన దస్యులు. మా సైనికులను చూడగానే పారిపోయారు. రాకుమారి దమయంతి, రా. చూడు, మన వద్దకు మునీశ్వరులు విచ్చేశారు. వీరు నారాయణ భక్తులైన నారదులు. ఈయనే ఆనాడు దస్యుల నుంచి మమ్మల్ని కాపాడి తగిన హెచ్చరికనిచ్చారు. వీరి వెంట వచ్చిన వారు వీరి బాల్యమిత్రులు పర్వతముని. మునివర్యులకు దమయంతి ప్రణామం. శుభమస్తు. నీ భవిష్యత్తు ఉజ్వలం కావాలి. మునివర్య, నా గతం ఉజ్వలమైనది, వర్తమాన కాలము ఉజ్వలంగానే ఉంది, భవిష్యత్తు ఉజ్వలమే అవుతుంది కదా. ఏదైనా కొత్త విషయం చెప్పండి మునివర్య. ఏమన్నారు రాజకుమారి? ఏముంది, మీరు తపోనిధులు, మేము గుణనిధులం అన్నట్టు మీరు ఈ కథను విన్నారా? ఏమిటో ఆ కథ? వినండి. ఒకానొక మునీసుడు మరొక మునిని ప్రశ్నించాడట, గణనం అనేది దేనితో ఆరంభం అవుతుంది అని. 1 నుంచి కదా అన్నాడట. రెండో ముని, మొదట ముని మళ్ళీ ఇలా ప్రశ్న వేశాడట, గణనం దేనితో సమాప్తమవుతుంది, చివరి సంఖ్య ఏమిటి అని. రెండో ముని చెప్పలేకపోయాడట. ఆయన మొదట మునినే మళ్ళీ అడిగాడట, నీవే చెప్పవయ్యా, గణనంలో చివరి సంఖ్య ఏమిటి అని.
అయితే అప్పుడు మొదట ముని అన్నాడు కదా, అదేదో నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతానయ్యా అన్నట్ట. మా పుత్రికకు వినోదం ఇష్టం, నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. పితాశ్రీ, ఈ మునీశ్వరులిద్దరూ మనకు ఆదరణీయులైన అతిథులు. వీరికి సదుపాయాలన్నీ మనం తగిన రీతిలో ఏర్పాటు చేయాలి. అవశ్యం, అవశ్యం. వీరి ఆతిథ్యపు బాధ్యతని నేను నీకు ఒప్పగిస్తున్నా దమయంతి. పితాశ్రీ, తమ ఆశీర్వాదం ఉంటే నేను ఏ బాధ్యతనైనా నిర్వర్తించగలను. విచ్చేయండి మునీశ్వర, తమకు అతిథి గృహం చూపిస్తాను. విచ్చేయండి. ఈ మహర్షులిద్దరూ మనకు ముఖ్య అతిథులు. వీరికి సదుపాయాలన్నీ పూర్తిగా జరిగేలా చూడండి. ఏమాత్రం పొరపాటు జరిగినా మహారాజు కఠినంగా శిక్షిస్తారు. తమ ఆజ్ఞలన్నింటినీ శిరసా వహిస్తాం రాజకుమారి. వెళ్ళు. రండి మునివర్య. నారద మునివర్య, ఇదే తమ శయన మందిరం. మీరిక్కడ విశ్రమించండి. మీకే వస్తువు అవసరం అనిపించినా మా సేవకులను ఆదేశించండి. వారు తమ ఆదేశాన్ని వెంటనే పాటిస్తారు. మునివర్య, మీరు విశ్రమించడానికి మరొక మందిరం ఏర్పాటు చేశాం. మీరు నా వెంట రండి. రాజకుమారి, రాజకుమారి, మీరు అనవసరంగా శ్రమ పడుతున్నారనిపిస్తోంది. నేను తపస్విని, నారాయణ భక్తుణ్ణి. నేను ఒకే స్థలంలో ఉండడము, నివసించడం అనేది సంభవం కానేరదు. తపస్సు చేసుకునే వారికి ఇది అనుచితం సుమా. ఈ రాజభవనంలో ఉండడం, భోగభాగ్యాలను అనుభవించడం అనేది మా తాపసులకు చాలా నిషిద్ధం కూడా. రాజకుమారి, మమ్మల్ని వెళ్ళనివ్వండి, అదే ఉచితం కూడా. మిత్రమా నారద, నీకేమిటి కష్టం? నారద మునివర్య, మీరొక తపస్వి, గృహస్థు కారు. మీకు కొన్ని నియమాలు, నిబంధనలు, ఆచారాలు ఉండవచ్చు. వాటి గురించి రాజభవనంలో ప్రవేశించే ముందుగానే ఆలోచించుకుని నాకు చెప్పి ఉంటే మిమ్మల్ని సంతోషంగా వెళ్ళిచ్చేదాన్ని. కానీ ఇప్పుడు మీరు మాకు అతిథులు అయిపోయారు కదా. ఇప్పుడిక మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు మునివర్య. తమరి నారాయణ భక్తిని, తమ వైరాగ్య భావాలను ఎవరు లాక్కోరు. మీరు మీ వైరాగ్యాన్ని కోల్పోకుండా ఈ రాజభవనంలోనూ నారాయణ భక్తి నిలుపుకోవచ్చు మునివర్య. ఈ విపరీతమైన ప్రతికూల పరిస్థితుల్లో అది సాధ్యమా రాజకుమారి? ఒక మహత్తరమైన సత్యం మర్చిపోరాదు మునివర్య. నిష్టగల భక్తుడికి పరీక్ష ప్రతికూల వాతావరణంలోనే జరుగుతుంది. ఏమైనా నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళే ఆలోచనలోనే ఉన్నాను. మీరిలా మాటి మాటికి వెళ్లే మాట ఎత్తుతూ నా హృదయాన్ని గాయపరుస్తున్నారు మునివర్య. దయచేసి ఇక మీరు విశ్రమించండి. నారాయణ నారాయణ. మునివర్య, ఇది తమరి శయన మందిరం. మీరిక్కడ విశ్రమించవచ్చు. మునివర్య, మీరు నేటిదాకా మునుపెన్నడూ కూడా కన్య, స్త్రీ, ఎటువంటి మహిళను చూడలేదా? లేదు లేదు, అటువంటిదేమీ కాదు. నాకేమో అలాగే అనిపిస్తోంది. నేను ఇప్పుడే ఒక 25 మంది అమ్మాయిలను పిలిపిస్తాను. రాత్రంతా వాళ్ళని చూస్తూ కూర్చోండి. ఏమాగ్య రాకుమారి? వసుధా, నర్తనశాలకు నీవు వెళ్ళి కమల, విమల, అమల
గుణవతి, అరుంధతి, జ్యోత్స్న, సునంద, సుప్రియ, పద్మ అందరినీ వెంటనే పిలుచుకురా. వద్దు రాజకుమారి, వద్దు. అవును పర్వతముని, అవును. సునంద, భావన, చిత్ర, రాధ, ఉషా, లత, భారతి వీరందరినీ త్వరగా పిలుచుకురా. రాజకుమారి, ఏం చేయమంటున్నారు? అలా చేయకండి. చెయ్యవద్దా? అయితే సరే, చెయ్యనులేండి. ఇక మీరు విశ్రమించండి, నాకు సెలవివ్వండి. ప్రణామం. రాకుమారి దమయంతి, నేనెప్పుడూ కూడా ఊహించనైనా ఊహించలేదు. ఇలా అలంకరించిన భోగభాగ్యాల మందిరంలో విశ్రమిస్తానని నేనెన్నడూ అనుకోలేదు. మరి నా అదృష్టమే నన్నిలా నీ వద్దకు లాక్కొచ్చిందని అనుకుంటాను. ఇకపై చూడాలి, ఈ నా అదృష్టం, నా అదృష్టరేఖను లిఖించిన ఆ విధాత ఇక ఏమేం అద్భుతాలు చూపిస్తారో. ఐంకారి సృష్టి రూపాయే, హ్రీంకారి ప్రతిపాలికే, క్లీంకారి కామరూపిణ్యే, బీజరూపే నమోస్తుతే. ఓ మహాశక్తి, ఓ పరమశక్తి, ఓ అనంత శక్తి, ఓ ఆదిశక్తి, ఓ పరాశక్తి, నీకు జయం కలగాలి, నీకు జయం కలగాలి, నీకు జయం కలగాలి. నాకెంతో సంతోషంగా ఉంది. మీరందరూ కూడా శక్తి ఆరాధన నా ఆదేశానుసారం నిష్ఠతో పాటిస్తున్నారు. తమరి ఆదేశాన్ని పాటించడం అనేది మా కర్తవ్యమే కదా ఋషివర్య. మరైతే ఋషివర్య, నాదొక చిన్న వినమ్ర ప్రార్థన వింటారా? ఏమిటది దేవేంద్ర? ఋషివర్య, తమరు మా ఆహ్వానం అందుకుని స్వర్గానికి వచ్చారు. మాకు మరొక ఉపకారం చేయగలరా? తమ వద్ద ఎన్నో అద్భుతమైన సిద్ధులున్నాయి కదా. శక్తిమాత తమపై ప్రసన్నురాలు. ఓ సహాయం చేయండి. ఇక మా స్వర్గం మాకు శత్రువులైన రాక్షసుల బారు నుంచి శాశ్వతంగా సురక్షితం అవ్వాలి. ఓ దేవేంద్ర, సృష్టిలో ఆది నుంచి కూడా దేవ దానవుల మధ్య ఆజన్మ శత్రుత్వం ఉంది. అసురులు స్వర్గాధిపత్యం పొందే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, చేయబోతారు కూడా. లోకంలోని ఏ శక్తి అలా చేయకుండా వారిని ఆపలేదు. ఋషివర్య, తమరు చెప్పినదంతా కూడా నిజమేనని నేను అంగీకరిస్తున్నాను. అయినప్పటికీ కూడా తమ వద్ద ఉన్న అద్భుతమైన సిద్ధుల శక్తితో ఒక శక్తివంతమైన రక్షణ కవచం నిర్మించి స్వర్గాన్ని కాపాడవచ్చును కదా. ఓ దేవేంద్ర, మీరు నాకు చెబుతున్నదంతా కూడా నాకే విధంగా చెబితే బాగుంటుందని దేవగురు బృహస్పతి గాని చెప్పారా? ఇదంతా కూడా ఆయన ఆలోచించి చేసిన ఏర్పాట? లేదు ఋషివర్య, అలాంటిదేమీ లేదు. అయితే సరే, ఈ విషయం గురువులు బృహస్పతితో నేను చర్చించి మీతో మాట్లాడతాను. మునివర్య, మునివర్య, భోజనం వేళకి ఎక్కడికి వెళ్ళిపోయారు? మునివర్య, మునివర్య, ఎక్కడున్నారు మీరు? మునివర్య, మునివర్య, మీకోసం భోజనం తెచ్చాను. మునివర్య, మునివర్య, రండి రాకుమారి, రండి. నేను మీకోసమే నిరీక్షిస్తున్నాను. మునివర్య, దయచేసి చెప్పండి, మీ మిత్రుడు నారద మహర్షి ఎక్కడికి వెళ్ళిపోయారు? నారదుడా? నారదుడు నన్ను ఈ సుందరమైన విశాల భవనాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళగలడమ్మా? అతడేదో దాగుడు మూతలాడుతూ ఉండి ఉంటాడు. అతనిదెప్పుడు వినోదించే స్వభావమే. ఇక్కడే ఎక్కడో దాక్కునుంటాడు. నేనతన్ని వెతికి తీసుకొస్తాను. నారదా, మిత్రమా నారదా, నారదా, ఎక్కడున్నావు నారదా? నారదా, నారదా, ఎక్కడున్నావు మిత్రమా? మిత్రమా నారదా,
ఎక్కడ దాక్కున్నావు మిత్రమా? కనబడవేం మిత్రమా? మిత్రమా నారదా, బయటికి రా. నీవు లేకపోతే నాకు భయం వేస్తోంది. మిత్రమా నారదా, నారదా, మిత్రమా నారదా, నీవు ఎక్కడున్నావు నారదా? నారదా! నారదుడు నాతోనే కాదు, తమతో కూడా ఆడి తప్పినట్టే ఉన్నాడు. అతడు నన్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమో. నీవు నాకు చెప్పకుండానే ఎక్కడికి వెళ్ళిపోయావు నారదా? దేవర్షి నారదుడికి రాజభవనంలోని భోగభాగ్యాలు ఆకర్షణీయంగా అనిపించకపోవడంతో ఆయన అకస్మాత్తుగా అదృశ్యుడైపోతాడు. భౌతిక సుఖ సౌఖ్యాలు యోగులకు బైరాగులకు ముమ్మాటికి నిషిద్ధాలనేది కూడా నిజమే. వారు కఠోర తపస్సు చేసి సన్మార్గాన సంచరిస్తూ పరమేశ్వరుని కృపను పొందటమే తమ జీవిత లక్ష్యంగా భావిస్తారు. భక్తి మార్గాన్ని అనుసరించేవారు పరమేశ్వరుని కృపను తప్పక పొందగలరు అన్నది కూడా నిజమే.